మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం పాడ్యమి తిథి ఆరుద్ర నక్షత్రం బుధవారం. ఈరోజు ఓం రుద్రాయ నమః అని జపిస్తే ఆ రుద్రుడి అనుగ్రహంతో అన్నింటా ఏకాగ్రత పెరిగి విజయం లభిస్తుంది. మంచి మాట కార్యక్రమానికి స్వాగతం. కొందరి జీవితాల్లో వెలుగు తొందరగా మసకబారిపోతుంది. అదెవరంటే సంపాదించేదానికన్నా ఎక్కువ ఖర్చు చేసేవారు, తనకన్నా శక్తివంతులైన వారితో గొడవలు పెట్టుకునేవారు, ఇతరులపై చెడు దృష్టి గలవారు. ఈ 3 లక్షణాలు గలవారి జీవితం ఎల్లకాలం సాఫీగా సాగదు. తమ సంపాదన ఎంతుందో చూసుకుని అప్పుల పాలవకుండా ఉంటూ జాగ్రత్తగా మసులుకోక కొందరు నలుగురిని చూసి గొప్పలకు పోయి విపరీతమైన ఖర్చులు చేస్తారు. దీనివల్ల అప్పుల పాలవక తప్పదు. ఇక ఇంకొందరు తమ శక్తిని తాము తెలుసుకోక తమకన్నా డబ్బులో కానీ పలుకుబడిలో కానీ ఎక్కువ శక్తి గల వారితో గొడవలు పెట్టుకుంటారు. దీనివల్ల దెబ్బతినాల్సి వస్తుంది. ఇంకొందరు ఎంతసేపు ఇతరులపై చెడు దృష్టిని కలిగి ఉండడానికే సమయాన్ని కేటాయిస్తారు. దీనివల్ల కూడా దెబ్బతినక తప్పదు. అందుకే ఎప్పుడూ ఈ 3 విషయాల్లో జాగ్రత్త వహించాలి. చిన్న కథ కార్యక్రమానికి స్వాగతం. నలుగురిలో గొప్ప కోసం విపరీతంగా ఖర్చులు చేస్తూ అనాలోచితంగా అప్పులు చేసేవారు ఎలా దెబ్బతింటారో తెలిపే ఓ చిన్న కథను ఇప్పుడు చూద్దాం. పూర్వం ఒక వ్యక్తి ఏదో చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ జీవించేవాడు. పెళ్ళై 2 పిల్లలు కలిగారు. ముందు బాగానే ఉన్నవాడు కాస్త కూతురి మొదటి పుట్టినరోజు వస్తుండడంతో నలుగురిని చూసి తను గొప్పగా పుట్టినరోజు వేడుకను నిర్వహిస్తే బాగుంటుందనుకున్నాడు. డబ్బు చాలక అప్పు చేశాడు. ఆ తర్వాత ఇంట్లో మరో వేడుకేదో వచ్చింది. దీంతో వరుసగా అప్పులు చేస్తూ పోయాడు. అప్పులైతే చేస్తున్నాడు కానీ తీర్చే మార్గం కనిపించక మానసిక ఆందోళనకు గురై వ్యసనాల పాలయ్యాడు. భార్యను ఉద్యోగానికి పంపే పరిస్థితి వచ్చింది. అయినా అప్పులు తీరక వ్యసనాల వల్ల అనారోగ్యానికి గురై ఒకరోజు చనిపోయాడు. అతడు వరుసగా అప్పులు చేస్తున్నప్పుడు భార్య నచ్చజెప్పినా ఇంతటి పరిస్థితి తలెత్తేది కాదు. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. శత్రు వినాశనానికి, ఆపదల నుండి రక్షణకి సంకల్పం సిద్ధించేందుకు ఈరోజు ఉదయాన్నే పరమేశ్వరుడిని నాగలింగ పుష్పంతో పూజించాలి. లేదా చిటికెడు నువ్వులు, అక్షతల్ని చేతిలో పట్టుకుని సంకల్పాల్ని మనసులో మననం చేసుకుని వాటిని నాగలింగ వృక్షం మొదట్లో వేసి ప్రదక్షిణలు చేయాలి. ఇవి చేయడానికి వీలు కానివారు శివలింగాన్ని ఏ పుష్పాలతోనైనా పూజించి దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని పారాయణ చేయాలి. దీనివల్ల దారిద్ర్యం దూరమవుతుంది. వాస్తు పరిహారం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి సింహద్వారం దక్షిణం వైపు ఉండడం శ్రేయస్కరం కాదు. ఇలా ఉన్నట్టయితే కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఎముకలకు సంబంధించి, చర్మానికి సంబంధించిన అనారోగ్యాలతో బాధపడాల్సి వస్తుంది. ఒకవేళ తప్పనిసరి దక్షిణం వైపునకు సింహద్వారం ఉంటే దానికి ఎదురుగా అంటే ఉత్తర దిశలో చిన్న కిటికీ అయినా ఉండేలా చూసుకోవాలి. అంతేగాక దక్షిణ దిశలో ఉన్న సింహద్వారం పైన శ్రీవాస్తు యంత్రాన్ని ఏర్పాటు చేసుకుంటే గనక వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఆయుర్క్షేమం కార్యక్రమానికి స్వాగతం. కొందరికి భోంచేసిన వెంటనే అజీర్ణం సమస్య వేధిస్తుంది. అలాగే పొట్ట ఉబ్బరంగా ఉంటుంది. ప్రతిరోజు భోజనానంతరం రాత్రివేళ యాలకుల్ని సేవిస్తే గనక ఈ సమస్యలు పరిష్కారం అవడంతో పాటు మెదడులోని ఒత్తిడిని కూడా దూరం చేస్తుంది. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు సాయంత్రం దుర్గాదేవిని ఎర్రగన్నేరు పూలతో అర్చిస్తూ దుర్గా స్తోత్రం లేదా దేవి ఖడ్గమాల కానీ, దుర్గా కవచాన్ని కానీ పారాయణ చేయాలి. బెల్లంతో వండిన పదార్థాన్ని కానీ, చలిమిడిని కానీ నైవేద్యంగా సమర్పించాలి. ఇలా ఆచరించడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గి ఇంట్లో మనశ్శాంతి నెలకొంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. ఇదిగో మీ ముందు కనబడుతుంది. దీని పేరు శ్రీవాస్తు యంత్రం అని. ఇది చాలా రోజులు చాలా కష్టపడి చాలా ఆలోచించి దీర్ఘంగా ఏదైనా ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీని క్రియేట్ చేసే ఒక ట్రయాంగిల్, అంటే ఇలా దీనికే ఒక రేఖాగణితలో మీకు అందరికీ తెలుసు, రేఖాగణిత శాస్త్రంలో దీనికి ఈ రేఖలు ఇలా కలిస్తే ఒక ఎనర్జీ ఉంటుంది. తర్వాత ఇలాంటి రేఖ చూసుకోండి, ఇది ఒక రేఖ మనకి ట్రయాంగిల్ షేప్లో ఉంది. చూడండి, ఇదే ట్రయాంగిల్ని ఇలా కలిపితే చూసారా, ఇలా ట్రయాంగిల్ 2 కలిపేస్తే ఒక చక్రంగా మారింది. ఇప్పుడే కానీ వీధిపోటు ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఇక నుండి ఆ వీధిపోటుకి ఆపోజిట్ మనకి ఏదైతే ఉంటుందో కాంపౌండ్ వాల్ కావచ్చు, ఇంటి గోడ కావచ్చు, అది వీధిపోటు అనేది తూర్పు ఉండొచ్చు, లేదు అంటే దక్షిణం ఉండొచ్చు, పరమట ఉండొచ్చు, ఉత్తరం ఉండొచ్చు, ఏ కార్నర్లో అయినా సరే
ఆ ఒక వీధి పోటీకి ఆపోజిట్ మనము ఒక ఇంటికి మేక కొట్టి, ఆ కాంపౌండ్ కానీ ఇంటికి కానీ మేక కొట్టి దీన్ని తగిలించాలి అంతే. దీన్ని తగిలించేస్తే చాలు. ఏ నెగిటివ్ ఎనర్జీ అయినా ఇలా పడి ఈ నెగిటివ్ ఎనర్జీస్ని అలాగే బయట తోసేస్తుంది ఈ షేప్స్. చూడండి, ఇది 9 ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 9 ఉంటాయి. ఇవి 9. ఇవి పాజిటివ్ ఎనర్జీని మాత్రం ఇది అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని అలాగే బయటికి తోసేస్తుంది. అలా తయారు చేసాం. అందుకే ఇక్కడ 9 విధానంగా 9 చక్రాలు వేసి దీన్ని ఒక విశేషంగా సైంటిఫిక్ పిరమిడ్గా తయారు చేసాము. అందుకే దీన్ని జస్ట్ మన ఇంట్లో మేకు కొట్టి తగిలిస్తే చాలు, ఇంట్లో ఎటువంటి దోషం ఉన్నా దూరం అయిపోతుంది. మీ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తే ఇక భయపడకండి. వాస్తు దోషం ఉంది అని ఎవరు చెప్పినా భయపడాల్సిన అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఇల్లు ఖాళీ చేసే అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఒక కాంపౌండ్ కొట్టేది, దబ్బేయడము, ఇల్లు దబ్బేయడం అలాంటిది అవసరం లేదు. ఎక్కడైతే వాస్తు దోషం ఉంది, ఏ గోడకు వాస్తు దోషం ఉంది, ఏ వీధి పోటుకి వాస్తు దోషం ఉందో అక్కడ మేకు కొట్టి దీన్ని ఒకటి తగిలించండి. ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసే అద్భుతమైన శ్రీవాస్తు యంత్రం.